హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ కర్రీ ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా. దీనికోసం సింపుల్గా ఒక చిన్న పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 3 టమాటాలు, గుప్పెడు జీడిపప్పు, చిన్న అల్లం ముక్క వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని హీట్ చేసుకొని కొంచెం బటర్ వేసుకోవాలి. దానిలో పసుపు, ఉప్పు, కారం వేసుకొని పన్నీర్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. మనకు ఫెస్టివల్స్ కానీ పూజలు కానీ ఏమైనా వచ్చేటప్పుడు మనం వెల్లుల్లి తినం కదా, అలాంటి రోజుల్లో పన్నీర్ కర్రీని ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది. పన్నీర్ ఇలా ఫ్రై అయితే చాలు, తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం బటరు, కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసుకోండి. దీనిలో కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ మసాలా మనం వేపకుండా డైరెక్ట్గా పేస్ట్ చేసుకున్నాం కాబట్టి మసాలాను బాగా వేపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చినంత వరకు మసాలాను బాగా వేగనివ్వాలి. ఇలా మూత పెట్టుకొని మసాలాను బాగా వేపుకోండి. ఇలా మసాలా కొంచెం వేగిన తర్వాత గరం మసాలా, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోండి. కాసేపు మూత పెట్టుకొని మసాలాను ఇంకాసేపు వేగనివ్వండి. ఆయిల్ ఇలా పైకి తేలిందంటే మసాలా బాగా వేగినట్టే. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని మరగనివ్వండి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పన్నీర్ పీస్ని వేసుకోండి. పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాయిల్ అయితే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.